మేము సెస్కోప్ కాలేజ్ నుంచి వచ్చామండి, బీఫార్మసీ స్టూడెంట్స్. మాకు ఒక చిన్న ప్రాజెక్ట్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది. సో మేము డిసీజెస్, మస్కిటో బైట్స్ వల్ల వచ్చే డిసీజెస్ అంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, జీకా వైరస్, ఎల్లో ఫీవర్, ఫైలేరియాసిస్ అట్లాంటివి. ఇప్పుడు డెంగ్యూతో ఎఫెక్ట్ అయితే మాకు సిమ్టమ్స్ అంటే ఇవన్నీ హై ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, సివియర్ హెడేక్, వామిటింగ్స్ ఉంటాయి, స్కిన్ ర్యాషెస్ అయితే మలేరియాకి కూడా సేమ్ సింటమ్స్ ఉంటాయి, అంటే సిమిలర్ ఉంటుంది కొంచెం. ఏమంటే జీకా వైరస్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎఫెక్ట్ అయితే చాలా డేంజరస్ ఉంటుంది. ఎల్లో ఫీవర్ అంటే అది పసిరికలు అంటారు కదండి, అది ఇది కూడా డేంజరస్ అండి. స్కిన్ ఐస్ మొత్తం ఎల్లో అయిపోతుంది. ఇది ఫైలేరియాసిస్, మస్కిటో బైట్ వల్ల స్వెల్లింగ్ వస్తుంది అంటే లెగ్స్కి, ఆర్మ్స్కి అట్లా, అదే అంటే ఇంకా మస్కిటో బైట్ వల్ల వచ్చే డిసీజ్ అండ్ వాళ్ళ సిమ్టమ్స్ వస్తే మాకు కనుక్కోవచ్చు అన్నమాట. దీంతో మేము ఎఫెక్ట్ అవుతున్నాము. ఇది లైఫ్ సైకిల్ అంటే మస్కిటోది అంటే వాటర్ ఎక్కువ ఉన్న చోట లేదా కాలువలు అట్లా ఉంటాయి కదా, వాటర్ స్టాండ్ అయిపోయి ఉంటుంది ఇంటి ముందర సైడ్స్లో, అక్కడ మస్కిటోస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. జస్ట్ ఇట్లా ఫీమేల్ మస్కిటో అక్కడ వాటర్ ఉన్న చోట ఎగ్స్ వేస్తాయి. ఆ ఎగ్స్ 7 days అంటే ఒక వారంలోనే కొన్ని ఎక్కువ మస్కిటోస్ లాగా గ్రో అయిపోతాయి. అట్లా 7 daysలోనే మస్కిటోస్ ఎక్కువ అయిపోతాయి. అందుకే వాటర్ నిలబడి ఉంటే ఎప్పుడు అట్లా పెట్టుకోకూడదు. కాలువలు కూడా చెప్పుకొని క్లీన్ చేపిస్తూ ఉండాలి. మస్కిటో ఇన్ఫెక్టెడ్ పర్సన్ బైట్ చేస్తే అట్లా డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మస్కిటోస్ ఉంటాయి కదండి, అవి ఎట్లా పెరుగుతాయంటే ఇట్లా ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల, నిల్వ ఉండడం వల్ల, లేదంటే ఇప్పుడు కుండీలలో ఎక్కువ మనం వాటర్ పోసి పెట్టేస్తాం, అవి అట్లనే ఉండి అక్కడ పెరుగుతాయి అన్నమాట. ఇది కాలువలు కానీ అది కానీ క్లీన్ చేయకపోతే అక్కడ కూడా పెరుగుతాయి. అట్లా కాకుండా ఊరికే ఓపెన్ బకెట్స్ ఏమైనా మనం బయట పెట్టినాం అనుకోండి, దాంట్లో పెరగడం కానీ, టైర్స్లలో కానీ, ఎక్కడైతే ఇంకా తేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ గ్రో అవుతాయి అన్నమాట మస్కిటోస్. మనం అట్లా లేకుండా అవి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ జాగ్రత్త పడతాం. ఇవి మ్యాక్సిమం ఎగ్స్ అనేవి పెద్దగా వేయడానికి ఒక 7 to 10 days పడుతుంది. కాబట్టి వెంటనే అవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట మన ఏరియాలోనే. అది ఎక్కువ అంటే అంతే. ఓకే. అంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గునియా కానీ అలా వచ్చినప్పుడు కానీ కొంతమందికి డైట్ అనేది తెలియాలి. అలా కొంతమంది ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల పసిరికలు కానీ అట్లాంటివి వేరే డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి విటమిన్ సి, విటమిన్ ఏ, జింక్, ప్రోటీన్స్ ఇలాంటివి